స్కూళ్లలో విద్యార్థులను చేర్పించేందుకు పోటీ పడుతున్న ఈ రోజుల్లో ఒక గవర్నమెంట్ స్కూల్ తల్లిదండ్రులను ఆకర్షిస్తోంది. తమ బిడ్డను చేర్చుకోండంటే మా బాబుకు అవకాశం ఇవ్వండి అంటూ పేరెంట్స్ క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ సమయంలో ఓ కలికితురాయిలా దూసుకొచ్చిన ఆ సర్కార్ బడి ప్రత్యేకత ఏంటి? ఎక్కడ ఉంది? మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 744 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి విద్యాబోధన చేయడానికి మొత్తం 18 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇంకా 7 ఉపాధ్యాయులు అవసరం ఉంది. సక్సెస్ఫుల్ పాఠశాల కావడంతో తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ తరగతుల శిక్షణ కొనసాగుతుంది. ఇక్కడ 6వ తరగతిలో 115 మంది విద్యార్థులు, 7వ తరగతిలో 145, 8వ తరగతిలో 185, 9లో 156, 10లో 143 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 10th క్లాస్ విద్యార్థులకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రత్యేక తరగతులు కూడా ఉంటాయి. అలాగే జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక బోధన చేస్తారు. ఇలా చేయడం వల్లే గత విద్యా సంవత్సరంలో 43 మంది విద్యార్థులు ఎంపికై రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానం సాధించిన పాఠశాలగా రికార్డు సాధించింది. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల్లో 2010 నుంచి 2017 వరకు ఈ పాఠశాల నుంచి మొత్తం 121 మంది విద్యార్థులు ఎంపిక కావడం విశేషం. వీరికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి ఏడాది 6,000 చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. 2010-2011 విద్యా సంవత్సరంలో 16 మంది విద్యార్థులు, 2011-12లో 12 మంది, 2012-2013లో 9 మంది, 2013-2014లో 10 మంది విద్యార్థులు, 2014-2015లో 12 మంది, 2015-2016లో 19 మంది, 2016-2017 విద్యా సంవత్సరంలో 43 మంది విద్యార్థులు జాతీయ ప్రతిభా ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. అంతేకాకుండా 2010-2011 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 567 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది కిష్టాపూర్ పాఠశాల. 2 సార్లు 10కి 10 పాయింట్లు కైవసం చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిని తన వైపు తిప్పించుకుంది. కిష్టాపూర్ పాఠశాలను కలెక్టర్ ఆర్వి కర్ణన్ సైతం ప్రత్యేకంగా అభినందించారు. IIIT మేధా చారిటబుల్ ట్రస్ట్ లో ఈ పాఠశాల విద్యార్థులు సీట్లు సాధించారు. గత సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గోనె దివ్య అనే విద్యార్థిని ప్రథమ స్థానం పొంది మరోసారి పాఠశాల గొప్పతనాన్ని చాటి చెప్పింది. కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేవలం చదువుకు మాత్రమే పరిమితం కాలేదు. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు తగిన వ్యాయామం, యోగాలకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు. ఈ పాఠశాల నుంచి 3 విద్యార్థులు యోగా, రెజ్లింగ్, కబడ్డీలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో తమదైన ముద్ర వేసుకున్నారు. ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కిష్టాపూర్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మధుకర్ పాల్గొనడం విశేషం. 3 రోజుల పాటు అక్కడ నిర్వహించిన యోగా పోటీలలో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం తమ వేతనం నుంచి కొంత సొమ్మును వెచ్చించేందుకు కూడా వెనుకాడరు. 2 ఏళ్ల క్రితం విద్యార్థులు మార్చి, ఏప్రిల్ నెలలో తాగునీటి కోసం ఇబ్బంది పడడంతో చల్లని నీరు అందించడానికి ఉపాధ్యాయులందరూ కలిసి 28,000 రూపాయలతో రిఫ్రిజిరేటర్ను కొనుగోలు చేసి పాఠశాలలో ఏర్పాటు చేశారు. దీంతో అప్పటి నుంచి వేసవిలోనూ ఇక్కడి విద్యార్థులు తాగునీటి కోసం ఇబ్బంది పడడం లేదు. పాఠశాలకు ప్రస్తుతం ఉన్న తరగతి గదులతో పాటు అదనపు గదులు, విద్యార్థుల సైకిళ్లను పెట్టేందుకు పార్కింగ్ షెడ్ కల్పిస్తే బాగుంటుందని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూల్ స్టూడెంట్స్ మేడ్ యువర్ పేరెంట్స్ ప్రూవ్ టుడే. అదే విధంగా మీ పేరెంట్స్ కూడా మీరు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఏ స్కూల్ ముఖ్యం కాదు, ఆ జిల్లా పరిషత్ స్కూలా, కార్పొరేట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్ ముఖ్యం కాదు. ఏ స్కూల్లో మనం ఎలా చదువుతున్నాం చాలా ముఖ్యం. సో అది మీరు ప్రూవ్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద 8th, 9th and 10th స్టూడెంట్స్. చాలా మంచిగా మీరు సక్సెస్ గా ప్రూవ్ చేశారు. అదేవిధంగా మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చెప్పాలి, గవర్నమెంట్ స్కూల్లో చదవడం చిన్న చూపు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను, నేను ఈ స్కూల్లో చదువుతున్నాను, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాను. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఏం తేడా లేదు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం ZPSS కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాల రాష్ట్రంలోనే ఉన్నతమైన ఫలితాలు ఇస్తున్నటువంటి పాఠశాల. గతంలో జరిగినటువంటి రిజల్ట్లను చూసినట్టయితే 10వ తరగతి ఫలితాల్లో
రాష్ట్రంలోనే 10/10 GPA సాధించినటువంటి 2 సార్లు సాధించినటువంటి మొట్టమొదటి పాఠశాల ఇదే. అదేవిధంగా 8వ తరగతిలో నిర్వహిస్తున్నటువంటి జాతీయ ఉపకార వేతనాలకు జరిగేటటువంటి పరీక్ష అయినటువంటిది NMMS. ఈ NMMSలో రాష్ట్ర స్థాయిలోనే ఇప్పటి వరకు 125 మంది విద్యార్థులను గత కొంతకాలం నుండి సెలెక్ట్ కావడం అనేది జరిగింది. అంతేకాకుండా పోయిన సంవత్సరం జరిగినటువంటి 8వ తరగతి NMMS ఫలితాల్లో 43 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యి ఈ విధంగా సెలెక్ట్ అయ్యి రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచినటువంటి పాఠశాలగా ZPSS కిస్టాపూర్కు పేరుంది.